నంద్యాల శ్రీనివాస్ సెంటర్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నూతన విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గత మే 12న ఇక్కడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయగా తెనాలి నుంచి తెచ్చిన కొత్త విగ్రహాన్ని అదే స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు. జూలై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తెలిపారు. అధికారుల అనుమతులు అడ్డంకులపై కార్యకర్తలతో ఉత్కంఠ నెలకొన్నప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు నాయకుల సమక్షంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ఈ వేడుకకు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. మహానేత ప్రీతమ నాయకులు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నంద్యాల పట్టణంలో ధ్వంసం చేసిన విషయం మీ అందరికీ తెలిసినదే. మరి బాధాకరమైన విషయం ఏంటంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, అది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మరి అటువంటి ఆస్తి మీద దాడి జరిగి అటువంటి ఆస్తిని ధ్వంసం చేస్తే బాధ్యత తీసుకోవాల్సినటువంటి మున్సిపాలిటీ కావచ్చు, లేకపోతే ఇతర డిపార్ట్మెంట్ కావచ్చు, బాధ్యత మర్చిపోయినారు. కాబట్టి మా బాధ్యతగా ఈరోజు మళ్ళీ మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని నూతన కాంస్య విగ్రహాన్ని తయారు చేసి అదే చోట ప్రతిష్ఠించడానికి నిర్ణయించుకున్నాం. గతంలోనే ప్రకటించడం. మరి మహానేత ఒక జయంతి 8వ తేదీన పురస్కరించుకొని అదే రోజు నంద్యాలలో ఆ కాంస్య విగ్రహం ప్రతిష్ఠ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి ఈ యొక్క నంద్యాల నియోజకవర్గం నాయకులే కాదు, నంద్యాల జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా వాళ్ళ సమక్షంలో ఈ యొక్క విగ్రహాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం.